దళితులు రాజకీయపరంగా ఓడుకోవద్దు. దళితులు రాజకీయపరంగా ఓడుకోవద్దు. దళితులు రాజకీయంగా ఓడుకోవద్దు. దళితులు రాజకీయపరంగా ఓడుకోవద్దు. అందరికీ జేబీఎం అండి. ఈరోజు నర్సీపట్నంలో మొన్న జరిగిన శ్రీ తల్లి అమ్మవారి జాతర చాలా ఘనంగా గౌరవ స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారు, అలాగే శ్రీ చింతకల్లి విజయబాబు గారు, వాళ్ళ కుటుంబం అంతా కలిసి దగ్గరుండి ఎటువంటి హాని జరగకుండా ప్రజలకి దగ్గరుండి పండుగని చాలా ఘనంగా చేస్తే, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎలాగన్నా దాని మీద బురద జల్లాలి, ఈ పండుగ ఇంత ఆనందంగా నర్సీపట్నం ప్రజలు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఎలాగోలాగా పండుగ జరిపినందుకు ఏదో రకంగా బురద జల్లాలని చెప్పేసి మా దళితుల సోదరైన ఒక దళిత వ్యక్తిని పెట్టుకొని రాజకీయం చేద్దామని ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. అవన్నీ మేము చూసాం. పెట్ల ఉమాశంకర్ గారు, గణేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం మా దళిత సంఘాల తరపుని, మీరు దళితులకి మీరు ఏ న్యాయం చేశారు? గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న మీరు కూడా దళితులకి ఏ న్యాయం చేశారో చెప్పాలి. మీరు దళితులు ఎంత అవమానంగా మీరు చిత్రీకరించారు, ఎంతమంది మాన ప్రాణాలు తీసుకున్నారు మీరు దళితులు, అవి మీకు తెలియదా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియదా? ఇప్పుడు నర్సీపట్నాన్ని మా దళిత సోదరుని అడ్డు పెట్టుకొని ఇక నర్సీపట్నం రాజకీయం చేద్దామని చూస్తున్నారు. మీరు పండగ చేసిన శ్రీ స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారిని ఎలాగోలాగా అతని మీద బురద జల్లి నర్సీపట్నం డైరెక్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు మీరు ఈ సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం చేసి మీరు అన్నీ చేస్తున్నారు. అలాగే దళితులైన మా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి గారు మీరు ఎంత అవమానించారు? మీరు మా దళిత సోదరి మీ పార్టీలో ఉండేది అప్పుడు ఎంత అవమానించి పార్టీ ఆఫీసుల నుంచి కళ్ళని నీళ్ళు తెచ్చుకొని బయటకు వచ్చింది. మీరు పార్టీ ఆఫీసులో ఎంత అవమానించారు? ఇదే మీ దళితుల పట్ల ఉన్న మీకు ప్రేమ? ఇప్పుడు మీకు దళితులు గుర్తుకొచ్చారా? మీకు ఇప్పుడు ఏదో దళితులకు ఏదో జరిగిందని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేసేస్తున్నారు. మీరు జరగలేనట్టు సృష్టిస్తున్నారు మీరు. అలాగే ఇక్కడ 108 అడుగులతోటి ఇక్కడ ట్యాంక్ బండ్ తయారు చేసి గౌరవ స్పీకర్ గారు ఒక పుణ్యక్షేత్రం తయారు చేద్దామని ప్రపంచం అంతా కలిసి ఇక్కడ వచ్చి నర్సీపట్నాన్ని పుణ్యక్షేత్రంగా గుర్తిస్తుందని చెప్పేసి నర్సీపట్నాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఎంతో సంకల్పంతో గౌరవ స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారు అలాగే విజయబాబు గారు కూడా ఎంతో కష్టపడి ఇక్కడ 108 అడుగుల శివపార్వతి విగ్రహాన్ని నిర్మిద్దామని చూస్తుంటే మీరు దాన్ని కూడా అడ్డంకం పడుద్దామని చెప్పేసి పచ్చని పండగ పూట మరింతల పండగ పూట మీరు కోర్టుకెళ్ళి స్టే తెచ్చారు. మీరు ఏం సాధించేశారు అనుకుంటారా? మీరు దేవుడి మీద సాధిస్తారా? మీరు దేవుని సాధించేస్తారా? మీరు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఇలాంటి డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మీరు దాన్ని ఏమని తప్పుదో పట్టించినందుకు ఆ కోర్టు నుంచి తెచ్చిన స్టే ఎలాగా జనాలందరికీ తెలిసిపోతుంది, నేను దేవుడి విగ్రహాన్ని ఆపేస్తున్నానని చెప్పేసి జనాలందరికీ తెలిసిపోతుంది, దీన్ని ఎలాగైనా చెప్పేసి తప్పుదో పెట్టించాలని చెప్పేసి మా దళిత సోదరుని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది మీ పద్ధతి కాదు. గణేష్ గారు మీకు చెప్తున్నాం, నర్సీపట్నం దళితులందరం కలిసి మీకు చెప్తున్నాం, నర్సీపట్నం దళితులు ఓడుకోవడం మీకంటే ఎవరో బాగా ఓడుకోలేరు, అది మీకే చెల్లింది. అంతకుముందు చైర్మన్ కూడా మీరే ఓడుకున్నారు. ఇప్పుడు ఒక దళితుని సోదరు మా నర్సీపట్నం సోదరుని అడ్డు పెట్టుకొని ఇప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కన్నా మానుకోండి, దళితులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం మానుకోండి. నర్సీపట్నం అభివృద్ధి చేస్తున్నారు స్పీకర్ గారు, అతనికి తోడుండి సహకరించండి, లేదంటే కూర్చోండి. మీకు నర్సీపట్నం పని చేయడం రాదు, పండుగ చేయడం రాదు. మీకు నర్సీపట్నం 5 సంవత్సరాలు ఏ పనులు చేశారో చూపించండి మీరు. ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు నర్సీపట్నం ప్రజల ఆనందం తెలుసుకొని నర్సీపట్నం ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఆ విధంగా నర్సీపట్నం అభివృద్ధి చేస్తుంటే అట్లా అడ్డు పడదామని చెప్పేసి ఇప్పుడు దళితులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ విషయాలు